హాయ్ ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ముందుగానే బ్లౌజ్ని మెయిన్ 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 క్లాత్ని జాయిన్ చేసేసుకున్నాను గమ్తో. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం మెయిన్ డాట్స్ ఉంటాయి కదా, 4 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఆ 4 ఇంచెస్ దగ్గర డాట్ పెట్టిన దగ్గర నుంచి 4 ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకోవాలండి. అలాగే ఇంకో వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలండి డాట్ పెట్టిన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా 2 డాట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేసుకోవాలి. పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని 2 జాయిన్ చేసేసుకున్నాను కదండి. ఆల్రెడీ మెయిన్ పార్ట్, లైనింగ్ పార్ట్ 2 జాయిన్ చేసేసుకున్నానండి గమ్ముతోనే. మెయిన్ పార్ట్ దగ్గర 2 ఇంచెస్ మనం స్టిచ్ చేసుకోవాలండి. అలా జాయిన్ చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని 2.5 ఇంచెస్ జాయిన్ చేసుకోవాలి. సేమ్ అలానే ఇంకో వైపు కూడా మనకి 2.5 ఇంచెస్ జాయిన్ చేసుకోవాలండి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత మంచిగా మూడో డాట్ని కూడా మనం థర్డ్ డాట్ని 3 ఇంచెస్ చేసుకొని పెట్టాలండి. సేమ్ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే చేసుకోవాలండి. అలాగే ఇంకో పార్ట్ని కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ పట్టీలు చేసుకోవాలండి. క్రాస్ పట్టీలు ముందుగా కొంచెం ఒక 1/2 ఇంచ్ కట్ చేసేసుకోవాలండి క్రాస్ పట్టీల దగ్గర. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలండి నీట్గా. ఇక్కడ కూడా బ్లౌజ్ని గుంజకుండా నీట్గా సమానంగా పెట్టేసేసుకొని 1/2 ఇంచ్ కొలతతో స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇంకా లైనింగ్ క్లాత్ కూడా ఉంటుంది కదండి క్రాస్ పట్టిది, అది కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా క్లాత్ని గుంజకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఓకే, ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో పార్ట్కి కూడా క్రాస్ పట్టీలు అలాగే స్టిచ్ చేసుకొని 2 సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. 2 సమానంగా వచ్చినాయండి. 2 సమానంగా వచ్చిన తర్వాత మనం వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ పట్టీలను స్టిచ్ చేసుకోవాలండి. 1/2 ఇంచ్ మందంలో స్టిచ్ చేసుకోవాలండి నీట్గా. ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని దానిని ఇలా సీదా తీయాలండి. సీదా తీసి మంచిగా నీట్గా సమానంగా చేసేసుకోవాలండి. ఇంకో పార్ట్ కూడా అలానే సేమ్ చేసేయాలండి. ఓకే, ఇంకో పార్ట్ కూడా అలానే సీదా తీసేసుకోవాలండి. తీసుకున్న తర్వాత అంత సమానంగా మంచిగా నీట్గా అనేసేసుకొని ఉక్స్ పట్టి, కాజా పట్టి వేసుకోవాలండి. ఉక్స్ పట్టి, కాజా పట్టికి క్లాత్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. సో అది నేను ఉక్స్ పట్టి వేస్తున్నాను చూడండి. ఇలా ఉక్స్ పట్టి నీట్గా మంచిగా వేసుకోవాలండి. మళ్ళీ అది వెనక్కి మలిచి స్టిచ్ చేసుకోవాలండి. అయిపోయిందండి. నెక్స్ట్ కాజాపట్టి అండి. నేనైతే కాజాపట్టి చేతి కాజాలు ఏం వేయట్లేదండి. ఇక్కడ నేను మిషన్ మీదనే కాజాలు వేయాలనుకుంటున్నాను. సో అది కూడా చూసేయండి. ఇలా కాజాపట్టిని స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత అలా మిషన్ మీద కాజాలు వేసుకోవాలండి చూడండి.
ఇట్లా మంచిగా క్లాత్ని పెట్టేసేసుకొని కాజాలు వేసేసుకోవాలండి. ఓకే. మనము డాట్స్ అనేది కొంచెం పెట్టుకుంటే మనకి కాజాలు వేసుకునే ప్లేస్లో మంచిగా నీట్గా కరెక్ట్గా వస్తుందండి. ముందే మార్క్ పెట్టేసేసుకోవాలండి. మార్క్ పెట్టేసేసుకుంటే సమానంగా వస్తాయండి. ఇలా కాజపట్టి స్టిచ్ చేసుకోవాలండి. కాజపట్టీలు స్టిచ్ చేసుకునడం అయిపోయిందండి. దాని తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇంకా జాయిన్ చేసేసుకోవాలండి. మిగతా సైడ్ కూడా సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే దాన్ని నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నానండి. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని మొత్తం బ్లౌజ్ని జాయిన్ చేసేసుకోవాలండి. హ్యాండ్స్ నీట్గా జాయిన్ చేసుకోవాలండి. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకోండి. నీట్గా జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ పఫ్ హ్యాండ్స్ పెట్టేసేసుకున్నానండి. మీకు అక్కడ మిడిల్లో నుంచి జాయిన్ చేస్తుంటే మనకి పర్ఫెక్ట్గా జాయింటింగ్ అనేది వస్తుందండి. ఇలా స్లోగా చూసుకుంటా మంచిగా నీట్గా జాయిన్ చేసుకోవాలండి హ్యాండ్స్ని. ఇలా పర్ఫెక్ట్గా హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. దాన్ని ఇంకోసారి కూడా డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఇలా డబల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి కొంచెం ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇది క్లాత్ అనేది చినిగిపోదండి. తొందరగా స్టిచ్చెస్ కూడా అనేటివి తొందరగా పోవండి. సో ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మొత్తం బ్లౌజ్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. నేను 6 ఇంచెస్ తీసుకున్నానండి. హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ నుంచి నేను జాయిన్ చేసుకుంటున్నానండి. సమానంగా పెట్టేసేసుకొని నీట్గా అంతా సర్దుకుంటూ సమానంగా అంటూ జాయిన్ చేసుకోవాలండి. రెండు వైపులా కూడా ఇలానే జాయిన్ చేసుకోవాలండి. క్లాత్ని ఎక్కడ కూడా గుంజకుండా నార్మల్గా ముడతలు రాకుండా మంచిగా నీట్గా ఉండేటట్టు జాయిన్ చేసుకోవాలండి. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోండి. మీకు ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోతుందండి. చూడండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిందండి. సేమ్ ఇలానే బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. తర్వాత నీట్గా సర్దుకోండి, కొంచెం చూసుకోండి. పఫ్ హ్యాండ్స్ చూడండి అయిపోయిందండి. బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ చూపించాను, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపించానండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. కామెంట్ బాక్స్లో ఉంటే మీకు డౌట్ అనేది నేను క్లియర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, షేర్, లైక్.